హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే ఆజాదీ అని చెప్పి ఒక మలయాళం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మలయాళం వర్షన్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఓపెన్ చెప్పాలి, నాకైతే బాగానే అనిపించింది. చూడవచ్చు, ఒక మంచి ఒక ఎస్కేప్ కైండ్ ఆఫ్ సినిమా ఇది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో వాళ్ళ వైఫ్ ఏంటంటే తనైతే జైల్లో అయితే ఉంటుంది. తనకు ఒక జైలు శిక్ష పడుతుంది. బికాజ్ ఎందుకంటే తను ఒక పొలిటికల్ పార్టీ లీడర్ కొడుకుని అయితే చంపుతుంది. బికాజ్ ఎందుకంటే వాళ్ళ సిస్టర్ కోసం తను ఆ జైలు శిక్ష అనుభవించేటప్పుడు తను ఆల్రెడీ తనకైతే ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. సో తను ఒక డెలివరీ టైంలో తన డెలివరీ టైంకి అయితే దగ్గర పడుతుంది. సో అప్పుడు ఆ జైల్లో ఉండే ఆఫీసర్స్ ఏం చేస్తారంటే తనని ఆ డెలివరీ కోసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొస్తారు. అప్పుడు ఆ విషయం మన హీరోకి అయితే తెలుస్తుంది. అండ్ హీరో అండ్ వాళ్ళ పిల్లనిచ్చిన మామ అండ్ అంటే హీరోయిన్ వాళ్ళ నాన్న, సో వాళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఫామ్ చేసి ఫైనల్గా ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ అయితే బయటికి తీసుకొచ్చారా లేదా, బికాజ్ ఎందుకంటే వాళ్ళందరూ ఎస్కేప్ అవుదాం అని చెప్పి. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అనేది రీసెంట్ టైమ్స్లో అయితే కొంచెం కొత్తగా అయితే అనిపించింది. సో బికాజ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పోలీస్ సెక్యూరిటీ మధ్యలో ఒక ప్రెగ్నెన్సీ డెలివరీకి దగ్గరగా ఉన్న ఒక అమ్మాయిని అయితే తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ టాస్క్ అనమాట. సో కాన్సెప్ట్ అనేది కొంచెం మంచి కొత్తగా ఉంది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే కనుక ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ట్విస్ట్, ఈ మూవీలో ఎన్ని ఫ్లాస్ ఉన్నా సరే బట్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ వల్ల మనకి ఈ మూవీ అయితే మనకి చాలా బాగా నచ్చుతుంది. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్ట్ అన్నట్టు ఈ క్లైమాక్స్ అయితే ఉంటుంది. టోటల్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే డైరెక్టర్ ఈ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఆ సీక్వెన్సెస్ అయితే బాగుంటాయి. సో తను హాస్పిటల్ రావడం, అప్పుడు వాళ్ళ హస్బెండ్ ప్లాన్ చేయడం, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం, ఒక ప్లాన్ని ఆ ప్లాన్ని ఎలా చేశారు అన్నట్టు కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఆయన అయితే కొంచెం బాగుంటాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఈ మూవీ స్టార్టింగ్ వచ్చేసి ఒక మంచి థ్రిల్లర్ సినిమాగా అయితే స్టార్ట్ అవుతుంది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ మూవీలో కొన్ని మాస్ సీక్వెన్సెస్ అయితే యాడ్ చేశారు. సో అది పెద్దగా అవసరం లేదు, ఏదో కొంచెం పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకు ఏమనిపించాలో ఇనిషియల్గా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తప్పించుకోవడానికి వచ్చినప్పుడు సో అప్పుడు ప్లాన్ అయితే బాగుంటుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన సీక్వెన్సెస్ అయితే మనకైతే పెద్దగా ప్రాపర్ ఇంపాక్ట్ అన్నట్టు ఏమైతే ఉండదు. బట్ అన్ని ఫ్లాస్ అని కూడా ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మనల్ని మర్చిపెట్టేట్టు చేస్తుంది అనమాట. సో క్లైమాక్స్ ట్విస్ట్ కోసం కూడా ఒక హాఫ్ రేటింగ్ అయితే ఎక్కువ ఇస్తున్నాను నేను. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక సన్ నెక్స్ట్లో మలయాళం వర్షన్ అయితే ఉంది, బట్ మన తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.